Let us turn to Psalm 138:3. 138వ కీర్తన 3వ వచనం. On the day I called, you answered me. You made me bold with strength in my soul. Father, we come at this time into your hands. Be with your servants who would share your word, and we pray that you will remove all forces of this, draw us close to you, Lord. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. ఆమేన్. Amen. On the day I called, you answered me. You made me bold in my soul. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. Strength in my soul. It means when the psalmist called, God answered and strengthened his soul. మరి ఈ కీర్తనకారుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబు దయచేసి ప్రాణంలో త్రాణ పుట్టించాడు, ప్రాణాన్ని బలపరిచాడు. This is a personal testimony. He's saying, when he says, you made me bold, it means he was not feeling bold. He was feeling maybe fearful. త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి అంటా ఉన్నాడు. అంటే ఈయన భయపడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి, కానీ దేవుడు ధైర్యపరిచాడు. He was not bold. ఆయన ధైర్యంగా లేడు. He may have felt weak. మరి బలహీనంగా మరి ఆయన భావిస్తూ ఉండవచ్చు. But then he called and the Lord answered and everything changed. అయితే దేవుడు అటువంటి పరిస్థితుల్లో దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చి సమస్తాన్ని మార్చివేశాడు. In other words, the boldness didn't come from him. It was God given. అంటే దీని అర్థం ఏమిటంటే ధైర్యం ఆయనలోంచి రాలేదు, కానీ దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. This boldness was received by calling on God when he went through that fear. మరి ఈ ధైర్యం ఎలా వచ్చింది అని అంటే ఆయన భయ పరిస్థితుల గుండా పోయినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చి ఆయనకు ధైర్యాన్ని ఇచ్చాడు. And this is an amazing resource we have as believers. We needn't be stuck with our past defeats. In the Lord Jesus Christ, we can come to God and he will make us different. He will radically change us. కాబట్టి మన పాత ఓటముల్లోనే మనం ఉండవలసిన అవసరత లేదు. మనకున్న ఒక గొప్ప వనరు ఏమిటనంటే మనం దేవుడి దగ్గరికి వచ్చి మరి మన ప్రార్థనకు జవాబు పొందుకోవచ్చు, బలపరచబడవచ్చు. Sometimes he gradually changes us. Sometimes radical changes can come. కొన్నిసార్లు ఆయన మనల్ని నిదానంగా నెమ్మదిగా మారుస్తాడు, కొన్నిసార్లు విప్లవాత్మకమైన మార్పును మనలో తీసుకొని వస్తాడు. And many times before he changes things on the outside, he changes us from the inside. చాలా సార్లు ఆయన మన బాహ్య పరిస్థితుల కన్నా మన లోపల నుంచి అంతరంగం నుంచి మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. He makes us weak. He makes us strong in our weaknesses. Then he changes things outside us. మన బలహీనతల్లో మనల్ని బలపరుస్తూ ఉంటాడు ముందు, ఆ తర్వాత బయట బాహ్యంగా మనల్ని మారుస్తూ ఉంటాడు. And so if you want God to transform us, we must first honestly look into ourselves and see what is my weakness and learn to ask the Lord about that. ఆ విధంగా మార్పు నొందిన అనుభవాన్ని మనకు కావాలి అని మనం కోరుకుంటున్నట్లయితే నిజాయితీగా మన బలహీనతలు ఏంటి అనే విషయాన్ని మనము అవగాహన చేసుకోవాలి, వాటిని గమనించాలి. ఆ తర్వాత మనము వాటి విషయమై ప్రభువును సహాయం అడగాలి. So we'll talk today about some likely signs of emotional and spiritual weaknesses we can have that can take root in anybody's life. అయితే ఈ రోజు మనకున్న సమయంలో భావోద్వేగపరమైన మరి బలహీనతలు మనకి ఏముంటాయి అనే విషయాన్ని కొన్ని మనం పరిశీలన చేసి వాటి నుంచి మనం ఎలా బయటపడాలనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. And side by side we'll also look at how a person strengthened in the Lord behaves differently. అయితే అదే విధంగా ఒక వ్యక్తి దేవుని చేత బలపరచబడిన వ్యక్తి మరి బలహీనతలతో ఉన్న వ్యక్తికి భిన్నంగా ఎలా వ్యవహరిస్తాడనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. Sometimes you can identify this in your own life. I was like this, Lord, by your grace I became like this. కొన్నిసార్లు మనం గుర్తిస్తూ ఉంటాం మన జీవితాల్లో, ప్రభువా నేను ఇంతకు ముందు ఈ విధంగా ఉన్నాను, కానీ ఇప్పుడు నీ కృప ద్వారా నేను ఇలా మారిపోయాను అని. So I'll talk of some signs. I'll be talking about some signs. Okay. First sign of a weak person is you're not able to say no to people. బలహీనతను గురించిన కొన్ని సూచనలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బలహీనత మనకు ఉంది అని చెప్పడానికి ఉన్న ఒక
సూచన ఏమిటనంటే మనము ఎవరికి కాదు అని చెప్పము. You know, someone pushes you to make a commitment, you make that commitment and later on regret it. కొన్నిసార్లు ఎవరైనా ఒక తీర్మానం చేయమని నిన్ను బలవంతం చేసినప్పుడు నువ్వు ఆ తీర్మానం చేస్తావు. ఆ తర్వాత ఎందుకు ఈ తీర్మానం చేశానా అని బాధపడతావు. And because of that commitment, now you're physically drained out and you feel resentful inside also. ఆ విధంగా నువ్వు తీర్మానం చేసినందువల్ల శారీరకంగా నువ్వు మరి అలసిపోతావు. ఆ తర్వాత మరి నువ్వు బాధపడతావు. Because you're handling more than your capacity. ఎందుకు అనంటే మరి నీకు సామర్థ్యాన్ని మించి నువ్వు తీర్మానం చేసావు. And this tendency to not able to say no is an indication that you have a people pleasing tendency. నువ్వు మరి మనుషులకు నువ్వు కాదు అని చెప్పలేకపోతున్నావు, ఆ బలహీనత నువ్వు కలిగి ఉన్నావంటే దాని అర్థం ఏమిటంటే మనుషులను సంతోషపెట్టే స్వభావం నీలో ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. This tendency is controlling much of your decision making. నీ యొక్క నిర్ణయాలు తీసుకునే మరి ఆ అధికారాన్ని ఈ మనుషులను సంతోషపెట్టాలనే నీకున్న ఆ తపన మరి అది దాన్ని ఆధిపత్యం చేస్తుందనే విషయాన్ని నువ్వు గమనించాలి. But when the Lord strengthens you, you learn to set boundaries, healthy boundaries. అయితే దేవుడు నిన్ను బలపరిచినప్పుడు నువ్వేం చేస్తావంటే నీ చుట్టూ మరి ఆరోగ్యవంతమైన ఒక సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటావు. You learn to say no respectfully because you know that's not your capacity, or second, that's not God's calling for you. ఒకటి, నీకు ఆ సామర్థ్యం లేకపోతే లేదా దేవుడు నిన్ను ఆ వైపుగా పిలవకపోతే అప్పుడు నువ్వు మరి ప్రేమపూర్వకంగానే కాదు అని చెప్తావు, గౌరవంగా కాదు అని చెప్తావు నిన్ను ఏదైనా చేయమని చెప్పిన వాళ్ళని. Something that contradicts with you, if it brings conflicts with your values, your time with other people, you will learn to say no. కాబట్టి కొన్నిసార్లు నువ్వు నీ సమయము మరి త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు, నీ సమయం వేరే విషయాల కోసం నువ్వు వినియోగపరచాల్సి వచ్చినప్పుడు, అది దేవుని చిత్తం కాకపోతే, నీ పిలుపు కాకపోతే నువ్వు ధైర్యంగా మరి గౌరవంగా కాదు అని చెప్తావు. You see, strong people don't fear disappointing others because their soul is strengthened by God. ఈ మరి దేవునిలో ధైర్యంగా ఉండేవాళ్ళు మరి ఇతరులు నేను నో చెప్తే, నేను కాదు అని చెప్తే నిరుత్సాహపడతారేమో అని ఆలోచించకుండా దేవునిలో మాత్రమే ధైర్యం కలిగి మరి వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. Matthew 5:37 says, let your yes be a yes and a no be a no. Everything else comes from the evil one. కాబట్టి నీవు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. మిగతాదంతా దానికి మించినది మరి అపవాది నుంచి వచ్చేది అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. The second sign of a weak person. మరి బలహీనమైన వ్యక్తికి ఉండే రెండవ గుర్తు ఏమిటనంటే, this is not blaming people, it is to examine our own lives and overcome this. Remember that. కాబట్టి ఇది ఎవరినో ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఎవరినో నిందించడానికి కాదు, ఈ మాటలు మన జీవితాలను ఎవరికి వారం పరిశీలన చేసుకోవడానికి. This second sign is you have a tendency to blame others. రెండవ మరి సూచన ఏమిటనంటే నువ్వు బలహీనంగా ఉన్నావు, బలహీనతతో సతమతం అవుతున్నావని చెప్పే రెండవ సూచన ఏమిటనంటే నువ్వెప్పుడు ఇతరులను నిందిస్తూ ఉంటావు. For you the fault always is outside. మరి నీ విషయంలో ఏది జరిగినా నింద బయట వ్యక్తి మీద, బయట వాళ్ళ మీద వేయడానికి ప్రయత్నం చేస్తుంటావు. And because you don't see a need to change yourself, nothing changes in your life. నీలో ఏదైనా మార్పు చెందాలని నువ్వు కోరుకోవట్లేదు కాబట్టి, మరి అసలు అవసరత ఉందే నువ్వు గుర్తించట్లేదు కాబట్టి అసలు నీలో మార్పే రాదిక. You remain the same blame shifting person you were 15 years back. 15 సంవత్సరాల క్రితం ఎదుటి వారి మీద నిందలు ఎలా మోపుతున్నావో ఇప్పుడు కూడా అదే విధంగా నిందలు మోపుతూ ఉంటావు. Some people, when we meet after a long time, we say you changed so much, we say. మరి చాలా సార్లు మనము చాలా కాలం తర్వాత ఎవరినైనా చూసినప్పుడు మీలో చాలా మార్పు వచ్చిందంటే అని చెప్తూ ఉంటాం. And some people when we meet, we say you're just the same, you didn't change. కొంతమందిని మనం కలిసినప్పుడు, చాలా కాలం తర్వాత కలిసినప్పుడు, మీరు ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారండి, ఏ మార్పు లేదు అని చెప్తూ ఉంటాం. If the attitude wise, if you're just the same, that's a tragedy. అయితే మరి శారీరకంగా చూడడానికి ఒకే రకంగా ఉంటే మంచిదే, కానీ మన వైఖరిలో మార్పు లేదు అని అంటే మాత్రం అది ప్రమాదకరమైన విషయం అని గుర్తించాలి. If the Lord has not changed the bad things in us and made us better human beings, that's a tragedy. మరి ఒక విషాదకరమైన విషయం ఏమిటంటే మనలో ఉన్న బలహీనతల్ని దేవుడు మార్పు చెందించకపోతే, మనం మారకపోతే అది విషాదకరమైన పరిస్థితి. మనం ఎప్పుడు అలాగే ఉంటే పాత స్వభావంతో. And when the Lord strengthens you, you take ownership. You don't assign faults, you take ownership. I am responsible for my life. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నిన్ను బలపరుస్తాడో, దేవుని బలాన్ని పొందుకుంటావో, ఇతరులను నిందించవు, కానీ నిందను నీ మీదకి తీసుకోవడానికి నువ్వు ఇష్టపడతావు.
You know, a strong person can behave like that because his identity is not fragile. They're secure in the Lord. కాబట్టి ఈ బలమైన వ్యక్తి ఎందుకు ఆ విధంగా మరి తన నిందను తన మీదకి తీసుకోవడానికి ఇష్టపడతాడు అని అంటే ఆయన ఆయన యొక్క మరి గుర్తింపు దేవునిలోనే ఉంది అనే విషయాన్ని ఆయన గుర్తిస్తాడు. You know, they remember God has powerfully answered them in the past, and I'm going to go to the Lord. Whatever, I won't complain, I won't blame. I'll take responsibility and I will go to the Lord. కాబట్టి ఏం జరిగినా మరి నేను ఇతరులను నిందించను, కానీ నేను దేవునిలో బలం కలిగి ఉన్నాను, నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, ఆయనకే చెప్పుకుంటాను, ఆయన ద్వారా బలం పొందుకుంటానని బలంగా ఉంటారు. The third sign of a weak person. మరి మూడవ గురుతు ఏమిటనంటే బలహీనమైన వ్యక్తికి సంబంధించిన మూడవ గురుతు సూచన. The second is that you always blame people. The third tendency is you don't take responsibility, you avoid things. నువ్వు బాధ్యత తీసుకోకుండా మరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. You know, you normally what you're supposed to take, you leave it to others to take the decision. నువ్వు ఏదైతే నీకు వాస్తవంగా బాధ్యత ఉంది, నువ్వు నిర్ణయం తీసుకోవాలి, కానీ ఆ నిర్ణయం తీసుకునే బాధ్యతను వేరే వాళ్ళకి అప్పగిస్తావు. నువ్వు ఎటువంటి బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడవు. And the result of that is you will be suffering because someone else's decisions. దాని అర్థం ఏమిటనంటే, దాని వల్ల కలిగే ప్రభావం ఏమిటనంటే, ఎవరో నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించిన పర్యవసానాలు నువ్వు అనుభవిస్తావు. You know, you are not stable in your choices, so you go from one suffering to another suffering because of what someone else did. ఎవరో నీ పక్షాన నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఒక శ్రమ గుండా ఒక శ్రమ నుంచి మళ్ళొక శ్రమకి నువ్వు వెళ్తూ ఉంటావు. But when the Lord strengthens you, you take responsibility for your actions, consequences. For those who are strong in the Lord, responsibility is not a burden. ఎవరైతే దేవునిలో బలంగా ఉంటారో అటువంటి వాళ్ళు బాధ్యత తీసుకోవడము దాన్ని ఒక భారంగా చూడరు, దాన్ని ఒక బలంగా చూస్తారు. బాధ్యత It is a mark of maturity. People who take responsibility is a mark of maturity. బాధ్యత తీసుకునే వాళ్ళు మరి ఎటువంటి వారు అని అంటే, మరి అటువంటి వాళ్ళు మరి పరిపక్వతలోనికి ఎదుగుతున్నవారు అనే విషయాన్ని మనం గుర్తు చేస్తుంది. Maturity that comes from understanding that if the Lord has allowed a situation in my life, He has also strengthened me from inside to handle that situation. కాబట్టి ఈ దేవుడు నాకు నా జీవితంలో ఇటువంటి పరిస్థితులను అనుమతించాడు అని అంటే, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన సామర్థ్యం కూడా నాకు దేవుడి నుంచి వస్తుంది అని వాళ్ళు బాధ్యత తీసుకోవడానికే ఇష్టపడతారు. God never allows things I cannot handle. Therefore He must have given me strength. నేను సంభాళించలేని వాటిని దేవుడు నా జీవితంలో అనుమతించడు. The fourth sign of a weak person. నాలుగవ సూచన, బలహీనమైన వ్యక్తికి సంబంధించిన నాలుగవ సూచన ఏమిటనంటే, instead of resolving a problem, you focus on abusing yourself. మరి సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించకుండా నిన్ను నువ్వు నిందించుకోవడానికి, మరి నిన్ను నువ్వు తిట్టుకోవడానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు. What does it mean? దాని అర్థం ఏంటి? It means that even when others make a mistake, you feel guilty. వేరే వాళ్ళు తప్పు చేసినా కూడా నువ్వు అపరాధ భావంతో ఉంటావు. You not only feel guilty for your mistakes, you feel guilty for other people's mistakes also. నీ యొక్క తప్పులకు నువ్వు అపరాధ భావంతో ఉండడం మాత్రమే కాదు, ఇతరులు చేసిన తప్పులకు కూడా నువ్వే అపరాధ భావం కలిగి ఉంటావు. You know, but when the Lord strengthens you, you learn to look at your mistakes without damaging yourself. కాబట్టి నువ్వు దేవుడు నిన్ను బలపరిచినప్పుడు నీ యొక్క పొరపాట్లని నిన్ను నువ్వు నిందించుకోకుండానే నీ పొరపాట్లను గ్రహించడానికి ప్రయత్నం చేస్తావు. You know, you learn to channelize that energy to solving issues. నీకున్న శక్తి సామర్థ్యాలను మరి ఆ సమస్యను పరిష్కరించడంలో వినియోగిస్తావు. You know, you use that strength, you use that strengthening of the soul to change from self-abuse to self-correction. మరి నీ యొక్క బలాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావంటే, నిన్ను నువ్వు నిందించుకోవడం దగ్గర నుంచి నిన్ను నువ్వు మార్చుకోవడానికి నువ్వు వాటిని ఆ శక్తిని వాడతావు. This tendency to drown in guilt won't be there because you realize there is no condemnation for anyone who is in the Lord Jesus Christ. అపరాధంలో మునిగిపోవు నువ్వు. ఎందుకనంటే బైబిల్ మనకు స్పష్టంగా చెప్తా ఉంది, క్రీస్తు యేసునందున్న వాళ్ళకు ఏ శిక్షా విధియు లేదు అని. God has removed our greatest guilt. What is there to feel guilty about unless it's a great sin in your life? కాబట్టి మన జీవితాల్లో ఉన్న గొప్ప అపరాధ భావాన్ని దేవుడు తీసివేసినాడు. ఇంకా ఏం అపరాధ భావం మనకు? నువ్వు ఏదైనా పెద్ద పాపంలో ఉంటే తప్ప నువ్వు ఆ విధంగా అపరాధ భావం పడవలసిన అవసరం లేదు. Unless it is a sin, not a sin. అది పెద్ద పాపం అయితే తప్ప దాని గురించి నువ్వు అపరాధ భావం పడవలసిన అవసరం లేదు. The fifth sign of a weak person. ఐదవ సూచన ఏమిటనంటే బలహీనమైన వ్యక్తికి సంబంధించి, you are easily influenced. నువ్వు త్వరగా ప్రభావితం అయిపోతావు. ఇతరులు నిన్ను త్వరగా ప్రభావితం చేస్తారు. You get influenced by other people's moods. You get influenced by other people's drama also.
ఇతరులు నీ ముందు నాటకీయంగా ప్రవర్తించినప్పుడు ఆ నాటకంలో పడిపోతావు. ఇతరులు నీ మీద ప్రభావం చూపించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదన్నా వాళ్ళ భావోద్వేగాల్లో వెంటనే కలిసిపోతావు. నువ్వు కూడా ఆ భావోద్వేగాల్లో లీనమైపోతావు. And you allow those things to change your thinking process. ఆ బయట పరిస్థితులను నీ ఆలోచన మార్చే విధంగా నువ్వు వాటిని అనుమతిస్తావు బయట నుంచి. In other words, you cannot control yourself because you are controlled by your own emotions. దాని అర్థం ఏమిటనంటే నిన్ను నువ్వు అసలు నియంత్రించుకోలేవు. ఎందుకనంటే నువ్వు నియంత్రించుకునే సామర్థ్యాన్ని కోల్పోయావు. ఎప్పుడో భావోద్వేగాల చేత నియంత్రించబడుతూ ఉన్నావు నువ్వు. Your mood swings very easily from this end to that end. కాబట్టి నీ యొక్క భావోద్వేగాలు నీ సమయాలు అన్ని హెచ్చు తగ్గులతో కూడి ఉంటాయి. ఒకప్పుడు బాగా హెచ్చుగా ఉంటావు, మళ్ళీ వెంటనే పడిపోతావు. Small things become big earthquakes inside you. చిన్న చిన్న విషయాలు కూడా నీలో భూకంపాన్ని కలగజేస్తాయి. And your life is a roller coaster. You've seen roller coaster, no? Exhibition lo, and like that. Your life is like that. మరి ఆ ఎగ్జిబిషన్ లో ఆ తిరిగే పెద్ద రోలర్ కోస్టర్ యంత్రం లాగా నీ జీవితం పైకి పోతుంటే కిందికి వస్తుంటది, పడిపోతా లేస్తా ఉంటది. Instead of being a driver of your life, all your life you're a passenger in your own life. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు నడిపించే నావికుడిగా ఉండాలి కానీ, నావికురాలిగా ఉండాలి కానీ, నీ యొక్క జీవితంలో నువ్వు ప్రయాణికుడిలాగా ఉండిపోతావు. నువ్వు నడపవు నీ బండిని. But when the Lord strengthens you, emotionally grounded, you're stable. అయితే దేవుడు నిన్ను బలపరిచినప్పుడు భావోద్వేగ పరంగా నువ్వు స్థిరంగా భూమి మీద నిలబడి ఉంటావు. It's not that you don't have emotions, but you learn to rule your emotions. You learn to regulate your emotions. అంటే దాని అర్థం నీకు భావోద్వేగాలు ఉండవని కాదు, కానీ నీ భావోద్వేగాలను నువ్వు వాటి మీద అధికారం చెలాయిస్తావు. నీ భావోద్వేగాలు నీ యొక్క మరి ఆధీనంలో ఉంటాయి. That means you can empathize with others without disturbing your own instability or other people's drama. You're able to be stable. కాబట్టి ఇతరులు నీ ముందు ఒక నాటకీయంగా మరి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ నాటకంలో నువ్వు పడిపోకుండా నువ్వు వారి పట్ల నువ్వు సానుభూతి చూపించగలవు, వారికి సహాయం చేయడానికి ప్రయత్నించగలవు. That's because your soul is anchored in the Lord. You can't get blown away. You're steady. కాబట్టి నువ్వు దేవునిలో ఉన్నావు కాబట్టి బలంగా నువ్వు నీ లంగరు దేవునిలో వేసి ఉన్నావు కాబట్టి నువ్వు బలంగా ఉంటావు, ఇతరులకు సహాయం చేస్తావు. You are able to think independently, make choices aligned with what God wants you to do. స్వాతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వు బద్ధుడు అవుతావు. ఎందుకనంటే నువ్వు దేవునిలో ఉన్నావు. Instead of you learn to stand apart even in a crowd. కాబట్టి నువ్వు జన సమూహంతో పాటు వాళ్ళతో పాటు వెళ్ళిపోకుండా జన సమూహానికి భిన్నంగా నిలబడగలవు. నువ్వు అటువంటి పరిస్థితి. You recognize thoughts, but you're not enslaved by thoughts. నువ్వు ఆలోచనలను నువ్వు గుర్తించగలవు కానీ ఆలోచనలకు బానిసలుగా నువ్వు మారిపోవు. You see, your moods may shift, emotions may be there, but a soul that is made strong in the Lord has the Lord at the center, so he or she cannot be shaken. కాబట్టి భావోద్వేగాలు హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ మరి దేవుడి మీద బలం పొందుకున్న వాళ్ళు లంగరు వేసినట్టుగా స్థిరంగా కదలకుండా ఉంటారు. Strong people, and even when they feel emotional, they follow their calling. They're sure this is not where I should be going. Calling పిలుపు. అయితే ఈ భావోద్వేగ పరంగా ఉండేవాళ్ళు వాళ్ళ దేవుడిచ్చిన పిలుపు ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మరి స్థిరంగా ఉండడానికే ఇష్టపడతారు. దాంతో పాటు ప్రయాణం చేయడానికి ఇష్టపడరు భావోద్వేగాలతో పాటు. They don't treat emotions as their master, they treat emotions as their servant. కాబట్టి భావోద్వేగాలను వాళ్ళ యజమానిగా వాళ్ళు ప్రవర్తించరు కానీ భావోద్వేగాలను వాళ్ళ బానిసలాగా వాళ్ళు వాటి మీద నియంత్రణ కలిగి ఉంటారు భావోద్వేగాల మీద. And that's when you become a driver of your life, not a passenger anymore. అప్పుడు నీ జీవితానికి నువ్వే నావికురాలు అవుతావు, చోదకురాలు అవుతావు కానీ ప్రయాణికుడు కావు. Philippians 4:7 says, the peace of God that surpasses all understanding will guard your hearts and minds in the Lord Jesus Christ. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డ మాటని మనం చూస్తే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మీ హృదయాలకు తలంపులకు కావలి ఉండును అని రాయబడింది. The sixth sign of a weak person. మరి బలహీనతకు సూచన 6వది ఏమిటనంటే, when people give you advice, you are not able to understand if it's the right advice or wrong advice. You don't have the discernment. ఎవరైనా నీకు సలహా ఇచ్చినప్పుడు అది మంచి సలహానా చెడ్డ సలహానా అనేది కూడా నీకు తెలియదు. You believe blindly. నువ్వు గుడ్డిగా ఎవరు సలహా ఇస్తే వాళ్ళ సలహాను పాటిస్తావు. Or you reject blindly without thinking, is it good for me, is it bad for me?
అంత మాత్రమే కాదు, అది మంచిదా కాదా నాకు అనే సలహాను ఆలోచించకుండా కొన్నిసార్లు దాన్ని పాటిస్తావు, కొన్నిసార్లు దాన్ని తిరస్కరిస్తావు. But when the Lord strengthens you, you listen to advice thoughtfully, but you take your own judgment. You take an independent decision. కాబట్టి నువ్వు సలహాలు విన్నప్పుడు, నువ్వు దేవునిలో బలంగా ఉన్నవాడివి అయితే, నువ్వు సలహాలను విన్నప్పుడు నువ్వు ఆ ఆ తీర్పును, ఆ సలహాలకు సంబంధించిన మరి ఆలోచనను నువ్వు బలంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు. You don't reject an advice, neither are you enslaved by that advice. ఆ సలహాకు బానిసగా నిన్ను నువ్వు మార్చుకోవు, దాన్ని తిరస్కరించవు, కానీ నువ్వు ఆలోచిస్తావు ఆ సలహా నీకు దగ్గరికి వచ్చినప్పుడు. Proverbs 19:20 says, listen to advice, accept instruction that you may gain your wisdom in future. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనంలో రాయబడ్డ మాట. సామెతలు, gain wisdom in future. నువ్వు ముందుకు జ్ఞాని ఒకటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము. Strong person listens to everybody, but in decision making is his. Nobody makes decision for him. కాబట్టి మరి బలంగా, దేవునిలో బలంగా ఉన్న వ్యక్తి, బలమైన భావోద్వేగాలు కలిగిన బలమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే సలహాలను వింటాడు, కానీ నిర్ణయం ఆలోచించి తీసుకుంటాడు. 7th sign of a weak person. 7వ సూచన, బలహీనమైన వ్యక్తికి ఉండే 7వ సూచన ఏమిటనంటే, when you look at your past life, you are mostly regretful. You regret, I made so many mistakes in life. నువ్వు గతాన్ని, జీవితాన్ని చూసుకున్నప్పుడు, నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, నా జీవితంలో నేను చాలా పొరపాట్లు చేశానని నువ్వు బాధపడుతూ ఉంటావు. In other words, your past becomes a courtroom where you always feel condemned. నువ్వు నీ గత జీవితాన్ని ఎప్పుడు ఒక మరి కోర్టు భవనంలో ఉన్నట్టుగా, న్యాయస్థానంలో ఉన్నట్టుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు నిన్ను ఖండిస్తూ ఉంటుంది. And you spend a lot of time and energy thinking of past things. నువ్వు నీ సమయం అంతా, నీ శక్తియుక్తులంతా గతంలో జరిగిన విషయాల్ని తోకోవడానికి, వాటి గురించి ఆలోచించడానికే నీకు సమయం సరిపోదు. But when the Lord strengthens you, you learn from the past, but you learn to live in the present. అయితే నువ్వు దేవుడు నిన్ను బలపరిచినప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే, దేవుడు నీ గతాన్ని మరి దేవుడిలో నువ్వు బలపడతావు, నువ్వు గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించవు. Paul says in Philippians 3:13 and 14, forgetting what is behind, I press on to the goal the Lord Jesus has called me for. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటికై వేగిరపడుచు అని అంటాడు. What was Paul's behind? పౌలు వెనకాల ఏముంది? One, he was an unbeliever. After that, he killed Christians. He persecuted Christians. మరి ఆయన గతాన్ని మనం చూస్తే, పౌలు గారి గతాన్ని, ఆయన క్రైస్తవులను చంపడానికి సమ్మతించాడు, క్రైస్తవ సంఘాన్ని పాడు చేశాడు, దేవుడికి వ్యతిరేకంగా పనిచేశాడు. He's killed also, he says. నేను చంపానని కూడా చెప్తాడు. And when same Paul goes to preach the gospel in other places, who will be waiting for him? మరి ఇదే పౌలు మరి ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరు ఆయన కోసం ఎదురు చూశారు? People whom he persecuted, people whom he harmed, and maybe families where he killed people. మరి రక్షించబడిన తర్వాత మరి ఆయన కోసం ఎవరు ఎదురు చూశారంటే, ఆయన హింస ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళు, లేదా ఆయన చంపిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు పౌలు వస్తున్నాడని ఆయన రాకడ కోసం ఎదురు చూశారు. He would know that they were there. అక్కడ ఉండి ఉండవచ్చు అని ఆయనకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ఆయన చేత బాధపడ్డారు. Share the gospel with if this thing is in his heart. ఈ విషయాలను తన హృదయంలో పెట్టుకుని ఆయన ఎలా సువార్త ప్రకటించగలడు వాళ్ళకి, అటువంటి వాళ్ళకి? It would hinder the gospel, right? అది సువార్తకి ఆటంకంగా ఉండి ఉండవచ్చు కదా. That's why he says, forgetting what is behind, let me do the good I can do now. అందువల్ల వెనక ఉన్న వాటిని మరచి ముందున్న మంచి ఏదైతే చేయాలో నేను అది చేయడానికి నేను ముందుకు ఉద్యుక్తుని అవుతున్నాను అంటున్నాడు. If you keep feeling guilty over the past, you can't do things in the present. నీ గత జీవితానికి సంబంధించి ఎప్పుడు అపరాధ భావంతో నువ్వు ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు, నువ్వు చేయాలనుకున్న మంచి చేయలేవు. And when you learn to leave that, now that you're a changed person, something beautiful happens. నువ్వు ఆ విషయాలను వెనక ఉన్న వాటిని మరిచిపోతే, నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడితే ఏం జరుగుతుందో తెలుసా? The regrets you have will lose their grip on you. నీకు సంబంధించిన నువ్వు ఆ పాత విషయాలకు సంబంధించి నువ్వు బాధపడుతున్నావే, ఆ బాధ యొక్క కబంధ హస్తాల నుంచి నువ్వు విడిపించబడతావు. You realize that time I was not in the love of God. Now I am in the love of God. What should I do next? కాబట్టి అప్పుడు నేను దేవుని ప్రేమలో లేను కాబట్టి నేను అవన్నీ చేశాను. కాబట్టి ఇప్పుడు నేను దేవుని ప్రేమతో పట్టబడ్డాను కాబట్టి నేను ముందుకు వెళ్తాను. నేను పాత విషయాల గురించి నేను ఎందుకు ఆలోచించాలని అనుకుంటావు. You remember all things happen for the good of those who are in the love of God.
మరి దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయి అనే విషయాన్ని నువ్వు గుర్తించి ముందుకెళ్తావు. Then your past is no longer a courtroom, but it is a school of learning to learn and change for the better. ఆ విధంగా నువ్వు దేవునిలో బలపరచబడితే నీ పాత జీవితము అది నిన్ను శిక్షించే ఒక న్యాయస్థానం లాగా ఉండదు, కానీ నిన్ను ముందుకు సాగించే నేర్పే ఒక పాఠశాల లాగా నీకు అది అనిపిస్తూ ఉంటుంది. Isaiah 43:18 and 19 says, remember not the past things, don't consider the things of the old, behold I am doing a new thing. కాబట్టి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43:18 and 19. 18-19 వచనాల్లో చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అంటున్నాడు దేవుడు. 8th sign of a weak person. 8వ సూచన బలహీనమైన వ్యక్తికి సంబంధించి. You easily leave things. నువ్వు సులువుగా విషయాలను వదిలేస్తావు. Even the things you're doing well, just because someone said something or someone offended you, you leave it and go. God has given you that work, you leave it and go. దేవుడు నీకు ఒక పనిని చేయమని చెప్తాడు, ఆ పనిని అప్పగించి ఉంటాడు. ఎవరో ఏదో అన్నారని, మరి ఏదో విషయంలో నీకు బాధ కలిగిందని ఆ పనిని వదిలేసి వెళ్ళిపోతావు. Again, emotional response. You forget what God has told you to do. నీకు దేవుడు ఏం చేయమని చెప్పాడో దాన్ని మర్చిపోయి భావోద్వేగ పరంగా నువ్వు ప్రతిస్పందిస్తుంటావు మనుషులకి. But when the Lord strengthens your soul, you stay committed. It doesn't bother you what people said. You're working for the Lord. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునిలో బలం పొందుకుంటావో, నీ ప్రాణాన్ని దేవుడు బలపరుస్తాడో, అప్పుడు ప్రజల మాటలు నువ్వు పట్టించుకోవు. దేవుడు నాకు ఈ పని చేయమన్నాడు కాబట్టి నేను చేస్తానని ముందుకెళ్తావు. You honor your engagements unless there is a valid reason, unless there's a based reason to go away. Unless it is that, you will stay. కాబట్టి దేవుడు నీకు ఒక పని ఇచ్చినప్పుడు, ఆ పనిలో నువ్వు ముందుకు కొనసాగుతున్నప్పుడు వాక్యాధారమైన మరి నీకు తలంపులు, వాక్యాధారమైన నడిపింపు ఉంటేనే నువ్వు చేసే పని నిలుపుదల చేస్తావు, లేకపోతే ముందు కొనసాగింపజేస్తావు. You see, strengthening of the soul gives you that staying power. Such people don't abandon under pressure. They are steadied because they have a strength much greater than the pressures of the world. కాబట్టి ఈ లోకంలో ఉండే మరి ఒత్తిడుల కన్నా మించి దేవుడు నన్ను ఈ పని చేయమన్నాడు, కాబట్టి ఈ పనిలో నేను ఎంత కష్టం వచ్చినా, నన్ను నిందించినా నేను ముందుకు వెళ్తాననే బలము కలిగి ముందుకు సాగుతారు. Such people are aware that Satan will use some people to stop the work of God in your life. అటువంటి దేవునిలో బలంగా ఉండే వాళ్ళకి తెలుసు, కొంతమంది అపవాది కొంతమందిని వాడుకొని నీ మీదికి పదునైన మాటలు మాట్లాడించడం ద్వారా నీ పనిని నిలుపుదల చేయాలని ప్రయత్నం చేస్తాడనే సంగతి ఈ బలంగా ఉండే వాళ్ళకి తెలుసు. When the enemies tried to distract Nehemiah from building the wall, what did he say? He said, I am doing a great work, I cannot come down. మరి నెహెమియా మరి దేవుని కొరకు ఆ యెరూషలేం ప్రాకారాన్ని కడుతూ ఉన్నప్పుడు మరి బలంగా ఆయన మీద మాటలు వాడినప్పుడు, నేను దేవుడి పని చేస్తున్నా, నేను ఈ పనిని ఆపను అని చెప్పాడు. In 1 Corinthians 15:58 it says, therefore my dear brothers, be steadfast, immovable, always abounding in the work of the Lord, knowing that in the Lord your labor will not be in vain. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో రాయబడ్డ మాట మనం చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులున్నాయుండుడి అని రాయబడింది. You people are talking bad about you. People may say wrong things about you. People may do injustice to you. Remember, God, your labor in the Lord will not be in vain. Whatever you go through, God is going to repay you much more than that. కాబట్టి నువ్వు దేవుడి పని చేస్తున్నప్పుడు, నిన్ను నిందించినప్పుడు, నిన్ను అవమానించినప్పుడు, చెడ్డ మాటలు నీ మీద పలుకుతూ అపవాదులు నీ మీద మరి వ్యాప్తి చేస్తున్నప్పుడు, బైబిల్ మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదని మనం ఎరిగి మనం ముందుకు సాగాలి. The 9th sign of a weak person, this is the last. 9వ సూచన, మరి బలహీనమైన వ్యక్తికి ఉండే 9వ సూచన ఏమిటనంటే, you don't have the determination to complete what you started. You mostly leave things unfinished. నువ్వు ప్రారంభించిన పనిని పూర్తి చేయకుండానే నువ్వు మధ్యలో వదిలేస్తావు. This means you don't have clear goals. దాని అర్థం ఏంటంటే, స్పష్టంగా నీ గమ్యం ఏంటో నీకు తెలియదు. Somebody said something, you follow that. Somebody doing some ministry, you do that. ఎవరో నీకేదో చెప్పారు కాబట్టి నువ్వు అది చేస్తూ ఉన్నావు. ఎవరో నిన్ను పురికొల్పారు కాబట్టి నువ్వు ఆ పనిని ప్రారంభించావు. Rather than seeking a God-given purpose, you're living on borrowed purposes. దేవుడు నీకు ఇచ్చిన ఉద్దేశాన్ని నువ్వు అనుసరించకుండా
అరువు తెచ్చుకున్న మరి ఉద్దేశాల ప్రకారం నువ్వు పనిచేస్తూ ఉంటావు. When the Lord strengthens you, you cultivate discipline and persistence. You can finish what you start. కాబట్టి దేవుడి ఉద్దేశాలు దేవుడి నుంచి పిలుపొందుకొని నువ్వు ముందుకు వెళ్తే నువ్వు ఏదైతే ప్రారంభించావో దాన్ని ముగించే వరకు ముందుకు కొనసాగుతావు. You know, strength of the soul is very important here. It's a sustaining. It is like pouring petrol into a vehicle. It is fuel inside you. It gives you the energy to finish what you started. కాబట్టి నువ్వు చేసిన పనికి సంబంధించి ఎట్లయితే మరి వాహనం ఆగకుండా ఇంధనం నింపుతామో వాహనంలో, ఆ విధంగా ఇంధనము వాహనం ముందుకు సాగడానికి కొనసాగుతుందో ఆ విధంగా నువ్వు దేవునిలో బలంగా ఉండేవాడివైతే ఎప్పటికప్పుడు నువ్వు బలపరుచుకొని పనిని ముగించే వరకు మనం ముందుకు సాగుతావు. Hudson Taylor, he worked for God in China, and he did many things for the Lord. Some things looked impossible that he will be able to do such things. So they asked Hudson Taylor, how did you achieve so many things? మరి హడ్సన్ టైలర్ చైనాలో మిషనరీగా పనిచేశాడు. మరి ఆయన జీవితంలో ఆయన చేసిన పరిచర్యను మనం గమనిస్తే చాలా అనుకున్న వాటిని ఆయన చేసినప్పుడు ఆయన అడిగారు, ఎలా చేయగలిగావు ఈ అసాధ్యమైన విషయాల్ని అని అడిగారు. He says, for a work that looks impossible, there are 3 stages, he said. ఏదైనా ఒక పని అసాధ్యంగా అనిపించినప్పుడు దాంట్లో 3 స్థాయిలు ఉంటాయండి అని చెప్పాడు. The first stage is impossible. మొట్టమొదటి స్థాయి ఏమిటనంటే అసాధ్యము. Second stage is difficult. రెండవదేమో కష్టము. Third stage is done. మూడవదేమో పని ముగించబడింది, చేసేసాను. That means when he approaches it, it looks impossible. How can I do this? But as he starts committing to the Lord and the Lord changes things, it is not impossible anymore. Now it's difficult, not impossible. It reaches that stage. And as you persist in that, the stage comes where it's done. It's over. కాబట్టి అసాధ్యం అనుకున్న వాటిని మరి ఎలా చేయాలని ఆలోచించినప్పుడు దేవుడి మీద ఆధారపడి దేవునికి మొరపెట్టి దేవుడి నుంచి బలం పొందుకున్నప్పుడు దేవుడు ఆ పరిస్థితుల్లో జోక్యం చేసుకుని అసాధ్యమైన దాన్ని కష్టమైన దానిగా అనిపించేటట్టు చేస్తాడు. ఆ తర్వాత ఇంకా దేవుడి మీద మనం ఆధారపడ్డప్పుడు దేవుడే పరిస్థితులన్నిటిని సమకూర్చి ఆయన దాన్ని పూర్తి చేయడానికి సహాయం చేస్తాడని చెప్పాడు. William Carey said, right? William Carey, attempt great things for God, expect great things from God. మరి దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెట్టు, దేవుడి నుంచి గొప్ప కార్యాలను ఆశించు అని విలియం కేరీ గారు చెప్పారు. You see, we saw a list of 9 things. మనం 9 మరి బలహీనతలకు సంబంధించిన సూచనలను మనం చూసాం. It is not to condemn yourself. It is to be honest to yourself and resolve that we will make the Lord our strength. కాబట్టి ఈ బలహీనతలు మీ ముందుంచడం యొక్క ఉద్దేశము మిమ్మల్ని నిందించడం కాదు, కానీ మనం ఈ బలహీనతలు మనలో ఉంటే మనం ఆ విషయం మీద మనం నిజాయితీగా మనల్ని మనం పరిశీలన చేసుకుని వాటి మీద దృష్టి సారించి దేవుడి వైపు చూసి మనం బలం పొందుకోవాలి. Because these patterns must not dominate or dictate a believer's life. ఎందుకనంటే ఈ 9 రకాల ఈ బలహీనతలు ఏ మాత్రము విశ్వాసం మీద మరి పని చేయనీయకూడదు. We must work on each of these. మనము వీటన్నిటి మీద మనమే పని చేయాలి, వాటి మీద, ఆ బలహీనతల మీద. This must not be the headline of the story of our life. కాబట్టి మన జీవితాన్ని గురించి ఎవరైనా మన సంక్షిప్తంగా లేదా క్లుప్తంగా చెప్పాలి అని అనుకుంటే ఈ విషయాలు చెప్పకూడదు మన గురించి. Especially when God has written a better story for us. ఎందుకనంటే దేవుడు విశ్వాసులైన మనందరి కొరకు ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన కథను రాసి పెట్టాడు దేవుడు మన జీవితాల పట్ల. You see, if we continue in these weaknesses, we'll get depleted every time we are getting drained out. Remember that. ఈ బలహీనతల్లో ఇంకా మనం తచ్చాడుతూ ఉంటే, మనం కొట్టుమిట్టాడుతూ ఉంటే మనలో ఉన్న బలమంతా నశించిపోతుంది, కృషించిపోతుంది. If you're emotionally fragile, if you lack boundaries, or if you live in a reactive way, that means based on what others do, you react. You know, it is depleting us. కాబట్టి ఎప్పుడైతే మనము సరిహద్దులు నిర్ణయించుకోకుండా ప్రతిదానికి అవును అని చెప్తామో, లేదా ఎప్పుడైతే భావోద్వేగాల చేత మనం నియంత్రించబడుతూ ఉంటామో, ఎమోషనల్లీ ఫ్రెజైల్, మనము భావోద్వేగ పరంగా బలహీనంగా మనము ఉండడానికి మనము ఇష్టపడుతున్నామో లేదా అలా ఉంటున్నామో, అప్పుడు మనలో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. You know, when God is with us, we shouldn't be affected by every wind that blows into our life. కాబట్టి దేవుడు మన జీవితాల్లో బలంగా ఉంటే గాలి చేత ప్రతి గాలి మనల్ని కొట్టుకొని పోయేటట్టుగా మనం ఉండకూడదు. What are the winds that keep blowing us on us every day? ప్రతిరోజు మనల్ని కొట్టుకొని పోయే ఆ గాలి అంటే ఏంటి? అది words of others, ఇతరులు మన గురించి మాట్లాడే మాటలు, your own moods, మన సొంత భావోద్వేగాలు, and the regrets of yesterday. Those are the winds that blow us every day.
గతానికి సంబంధించిన మరి అపరాధ భావాలు ఇవి ప్రతిరోజు మనల్ని తాకుతూ ఉంటాయి. Every day, everybody may not be going to everything, but some of these blow us, it upsets us, it changes us. కాబట్టి ఇవన్నీ అందరిలో ఉంటాయని కాదు, ఈ వీటిలో కొన్ని మనల్ని మన మీద నియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తుంటాయి, మనల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తుంటాయి. And that keeps depleting us. అది మనల్ని మన బలము మన శక్తియుక్తులు వృధా కావడానికి అది దోహదపడుతూ ఉంటుంది. But the person's, strengthened by the Lord operates on boldness. They go from strength to strength. కాబట్టి అయితే ఎప్పుడైతే దేవునిలో బలం పొందుకునే వ్యక్తి బలము నుంచి అధిక బలానికి వెళ్తూ ఉంటాడు, దేవునిలో బలపరుచుకుంటాడు తనని. They are strong because something happened to them. A divine transaction happened in their lives. A transaction that changed the condition of their soul happened in their lives. కాబట్టి అది ఎలా సాధ్యమైంది బలంగా ఉండే వాళ్ళకంటే, మరి ఒక గొప్ప లావాదేవీ జరిగింది వాళ్ళ జీవితాల్లో. వాటిని వదిలేసి, బలహీనతలను వదిలేసి దేవుడి యొక్క బలాన్ని పొందుకునే ఆ లావాదేవీ వాళ్ళ జీవితాల్లో జరిగింది కాబట్టి వాళ్ళు బలంగా ఉండగలుగుతా ఉన్నారు. Isaiah 40:31 says, "They that wait upon the Lord shall renew their strength." యెషయా గ్రంథము 40:31 రాయబడ్డ మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. They shall mount on wings like eagles. They shall run and not be weary. They shall walk and not be faint. కాబట్టి అక్కడ రాయబడిన మాట, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. So remember the four things the psalmist takes this journey from weakness to boldness. కాబట్టి ఈ కీర్తనకారుడు మరి బలహీనతల నుంచి ఆ బలానికి, ధైర్యానికి ఎలా ముందుకు సాగాడో ఆ 4 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Weak people called. On the day I called, it says. మరి బలహీనంగా ఉండే వ్యక్తులు మొరపెడతారు దేవుడికి. Second is, you answered me. That means because they called, they answered. They were answered. మరి వాళ్ళు మొరపెట్టినప్పుడు, బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకు జవాబిచ్చాడు. This is called experiential theology. That means you experience the truth that is written in the scriptures. దీన్ని అనుభవపూర్వకమైన వేదాంత విద్య అని అంటారు. దాని అర్థం ఏమిటనంటే, మరి లేఖనాల్లో రాయబడిన వాటిని నీ జీవితంలో అనుభవపూర్వకంగా అనుభవించి తెలుసుకోవడం. When I called, you answered. నేను మొరపెట్టగా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు. Then what happened? They received strength from God. అటువంటి వారు దేవుడి నుంచి బలం పొందుకున్నారు. You're depleting. Your soul was depleting. Now it is supplied, strengthened. Resources have come. బలహీన పడుతున్న పరిస్థితుల్లో మన ప్రాణము బలపరచబడుతుంది, త్రాణ పుడుతుంది ప్రాణంలో. And that made them bold. You made me bold. ఆ విధంగా నాకు ధైర్యం వచ్చింది, ఆ విధంగా నువ్వు నాకు ధైర్యపరిచావు అంటున్నాడు. See, the inner call resulted in inner transformation and outward transformation also. మరి ఆయన లోపల నుంచి దేవునికి మొరపెట్టినప్పుడు లోపల నుంచి మార్పు జరిగి అది ధైర్యంగా బయటికి కనబడుతుంది. It brings a new boldness in your relationships. ఇది నీ సంబంధ బాంధవ్యాల్లో నూతనమైన ధైర్యాన్ని కలిగిస్తుంది. It gives you boldness in your commitments to take responsibilities. బాధ్యతలు తీసుకోవడానికి కావలసిన బలాన్ని నీకు అది సమకూరుస్తుంది. It makes you clear about your purpose. నీ ఉద్దేశాలకు సంబంధించి స్పష్టతని నీకు అది ఇస్తుంది. Remember, this is for all of us in some way or the other. Psalmist also was there too, right? David is there. He says, when I was fearful, you made me bold. He was fearful enough to cry out and God gave him boldness. మరి ఇక్కడ ఈ భయము అనేది దాని నుంచి మనందరం మినహాయింపులు కాదు. ఈ కీర్తనకారుడే దావీదు కూడా దానికి మినహాయింపు కాదు. నేను భయపడి నీకు మొరపెట్టేటప్పుడు నువ్వు నన్ను బలపరిచావని అంటున్నాడు. In his weakness, he needed boldness. ఆయన బలహీనతల్లో కూడా ఆయనకు బలం అవసరత ఉండింది దావీదుకు కూడా. So if you recognize your weakness, that is a gift of grace. మరి నువ్వు నీ బలహీనతను ఇది అని గుర్తించినావంటే అది కూడా నీకు ఒక కృపావరమే నీ జీవితంలో. Because only honest person can change. A proud person can never change. ఎందుకంటే గర్విష్టి మనిషి ఎప్పుడు మారడు, నిజాయితీ గల వ్యక్తులు మాత్రమే మారుతారు. The same God who answered David is the one who changes us. He's the one who transforms us. మరి దావీదును బలహీన పరిస్థితుల్లో బలపరిచి మార్చిన దేవుడే మనల్ని కూడా మన ప్రార్థన ఆలకించి మనం ఆయనకు మొరపెట్టినప్పుడు మన బలహీనతల్లో మనల్ని బలపరుస్తూ మనకు ధైర్యం ఇస్తాడు. He is the one who takes timid people like us, fearful people like us, blame shifting people like us and makes us bold and stout hearted. పిరికివారమైన మనల్ని ఇతరులను నిందించే స్వభావం గల మనల్ని ఆయన బలమైన వ్యక్తులుగా, ధైర్యవంతులుగా మారుస్తాడు మన దేవుడు. So that is our invitation. Call. ఇది మన పిలుపు అయి ఉంటుంది. Call in your weakness, call in your fear. కాబట్టి మనము అటువంటి బలహీనతల్లో మనం దేవునికి మొరపెట్టాలి. Call in your regrets, call in your pain. మన అపరాధ భావాల్లో మనం మొరపెట్టాలి, మన నొప్పిలో, బాధలో మనం దేవునికి మొరపెట్టాలి. And watch what God can do. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఎలా మారుస్తాడు సమస్తాన్ని అని నువ్వు గమనించాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ దాసుని ద్వారా మా వినికుల్లోనికి తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. అవును నాయన, దావీదు గొప్పవాడే, దావీదు నీ హృదయానుసారుడే. అయినప్పటికీ దావీదు జీవితంలో ఆ బలహీనమైన పరిస్థితుల్లో, భయం కొల్పే పరిస్థితుల్లో ఆయన నీకు మొరపెట్టినప్పుడు ఆయన ప్రాణానికి త్రాణ పుట్టించి ప్రభా ఆయన్ను ధైర్యపరిచిన దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అదే దేవుడు మాకు కూడా మీరున్నందుకు మీకు వందనాలు. అవునాయన, మా బలహీనతలు, మనిషి బలహీనతలను గురించి ప్రభా మరి సూచనలను మీరు మా దృష్టికి తీసుకుని వచ్చినారు. మేమైతే మరి పిరికి వాళ్ళంగా, భయపడే వారంగా, బలహీనతల చేత కొట్టుమిట్టాడే వారంగా, గాలి చేత రేపబడి మరి కొట్టబడే వారంగా మేము ఉండకుండా మీలో మేము బలంగా ఉండాలనే విషయాన్ని మా జ్ఞాపకం చేసినాం. అవునైనా మా జీవితాలను గురించి ఎవరైనా చెప్పినప్పుడు ప్రభా ఈ బలహీనతలు చెప్పకూడదు ప్రభా, ఎందుకనంటే మా కొరకు మీరు శ్రేష్టమైన ఉద్దేశాన్ని, శ్రేష్టమైన ఉన్నతమైన మరి మా కథను మా కొరకు రాసి పెట్టినారు ప్రభా, మీకు వందనాలు. అవునైనా మేము మా బలహీనతల్లో మేము ఆ విధంగా ఉండిపోకుండా మీ యందు బలపడి ప్రభా బలహీనతలను జయించి ప్రభా అనేకులను బలపరిచే వారంగా మేము నీకు సాక్షులంగా నీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి కృప చూపించండి. అవును ప్రభా, మాకు కష్టతరమైన పరిస్థితులు, బలహీనమైన పరిస్థితులు వచ్చినప్పుడు మేము వాటిని ఎలా సంభాళిస్తున్నాం, వాటిని మేము ఎలా నియంత్రిస్తున్నాం, ఎలా ఎదుర్కొంటున్నాం నీ శక్తి ద్వారా అనే విషయాన్ని ఇతరులు చూసినప్పుడు తండ్రి వారు కూడా మీ వైపుకు ఆకర్షించే అటువంటి గొప్ప జీవితాలను మేము జీవించడానికి కృప చూపించండి. మేము నీకు మొరపెట్టి ప్రభా మేము మా ప్రాణాలను బలపరుచుకొని ప్రభా మేము ధైర్యంగా మరి నీ కొరకు నిలబడే వారంగా మా పీస్ అండ్ జై ఫెలోషిప్ చర్చ్ లో ఉండే వాళ్ళందరికీ మీరు సహాయం చేయమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకుని వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.